పెహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా ఉంది. అయితే అది ఎలా అన్న విషయంలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. ఇప్పటికే భారత్ వ్యూహాత్మక యుద్ధం మొదలుపెట్టింది. కానీ కొందరు సోషల్ మీడియా దేశభక్తులు మాత్రం పాక్పై అణుదాడికి దిగాలని ఉచిత సలహాలిస్తున్నారు. ఇంతకు భారత్ ఏం చేస్తే బావుంటుంది? అసలు పాక్ పరిస్థితి ఎలా ఉంది? అణ్వస్త్రాల విషయంలో దాయాదుల వైఖరేంటి? ఈ అంశాలపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. వ్యక్తిగత స్థాయి నుంచి దేశాల స్థాయి వరకు ప్రతీకారం తీర్చుకోవడమనేది మానవ సహజ లక్షణం. తట్టుకోలేని ఎదురుదెబ్బ తగిలినప్పుడు, ఘోరమైన పరాభవం ఎదురైనప్పుడు ఖచ్చితంగా పగ తీర్చుకోవాలని మనసు కోరుకుంటుంది. ఇది పెహల్గాం దాడి తర్వాత దేశమంతా పాకిస్తాన్పై ఆగ్రహంతో రగిలిపోతోంది. 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఉగ్ర ఘాతుకానికి పాక్కు తగిన గుణపాఠం చెప్పాలనే డిమాండ్ పెరిగిపోతోంది. అయితే ఇదే ఊపులో పాకిస్తాన్పై యుద్ధం చేయాలని, అణుదాడికి దిగాలని సోషల్ మీడియా దేశభక్తులు వీరావేశపడుతున్నారు. యుద్ధమనేది ఆవేశంతోనో భావోద్వేగంలోనో కొందరు కోరుకున్నారనో చేసేది కాదు. యుద్ధం చేయడానికి ముందు చాలా పరిస్థితులు చూసుకోవాలి. సరి అయిన వ్యూహరచన చేయాలి. అన్నిటికీ మించి అంతకు మించిన ప్రత్యామ్నాయం లేదనే పరిస్థితి ఉండాలి. ఇంకా చెప్పాలంటే యుద్ధ లక్ష్యం కూడా ఖచ్చితంగా ఉండాలి. అంతేకాని పబ్లిక్ డిమాండ్ మేరకు యుద్ధం చేయడం ఎక్కడా జరగదు. ఇక అణ్వస్త్రాలు ప్రయోగించాలనే సలహా తెలిసి తెలియని తనానికి పరాకాష్ట. అసలు అణ్వస్త్రాలు ఎప్పుడు ప్రయోగించాలి, ఎప్పుడు వాడకూడదని ప్రతి అణ్వస్త్ర దేశానికి కొన్ని నిబంధనలున్నాయి. ఇవి కాకుండా ముందుగా అణ్వస్త్రం ప్రయోగించబోమని భారత్ పాక్ 1988లో నో ఫస్ట్ ట్రీటీపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం 1991 నుంచి అమల్లోకి వచ్చింది. అలాంటప్పుడు అణ్వస్త్రాలు ప్రయోగం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. పైగా ఒక్కసారి గనక అణుదాడి జరిగిందో దాని పర్యవసానాలు ఎలా ఉంటాయనేది ఎవ్వరూ చెప్పలేరు. ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్లో హిరోషిమా నాగసాకిపై జరిగిన అణుదాడి దుష్ఫలితాన్ని అక్కడి ప్రజలు ఇంకా అనుభవిస్తున్నారు. అణుబాంబు దాడి జరిగిన కొన్ని క్షణాల్లోనే హిరోషిమా నగరంలో 70,000 మందికి పైగా మరణించగా, అణుధూళి వల్ల మరో 90,000 నుంచి 140,000 మంది మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. నాటి దాడికి హిరోషిమాలోని భవనాల్లో సుమారు 69% నేలమట్టమయ్యాయి. అంతేకాదు 1942లో 4,19,182గా ఉన్న నగర జనాభా అణుదాడితో 137,197కు చేరిందంటే దాడి ప్రభావం ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్లీ అణుదాడి ఎక్కడా జరగలేదు. ఇప్పుడు అత్యాధునిక అణువాయుధాలు వచ్చిన తరుణంలో అణుదాడి జరిగితే టార్గెట్ చేసిన దేశంతో పాటు ప్రయోగించిన దేశానికి నష్టం తప్పదన్న అంచనాలు లేకపోలేదు. భారతదేశం ఏ రకంగానూ పాకిస్తాన్పై నేరుగా అణువాయుధాలు ప్రయోగించలేదు. అలాగే పాకిస్తాన్ కూడా భారత్పై నేరుగా అణ్వస్త్రాలు వేసేయలేదు. అణ్వస్త్ర ప్రయోగం అనేది రెండు దేశాలకు చివరి అవకాశం మాత్రమే. ఒకరినొకరు సర్వనాశనం చేసుకోవాలి అనుకుంటేనే అణ్వస్త్ర ప్రయోగం చేసుకుంటారు. నిజానికి భారత్ పాకిస్తాన్ ఇద్దరికీ సలహాదారు పాత్ర పోషిస్తున్న అమెరికా జోక్యం లేకుండా అసలు అణ్వస్త్ర ప్రయోగం సాధ్యం కాదు. అసలు యుద్ధోన్మాదంతో ఊగిపోవడమే తప్పని చెప్తుంటే ఏకంగా అణ్వస్త్రాలు ఉన్నదెందుకు, తీసేసేయండి అంటూ సోషల్ మీడియాలో ఉచిత సలహాలివ్వడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తోంది. భారత్ పాక్ రెండు దేశాల దగ్గర అణ్వస్త్రాలు ఉన్నమాట నిజం. దాయాదులు పోటాపోటీగా అణు ప్రయోగాలు చేసుకుని అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకుంటున్నారు. ఇప్పటికే అణ్వస్త్రాలను భారత్లో వ్యూహాత్మక లక్ష్యాన్ని ఛేదించడానికి వీలుగా మోహరించామని పాక్ చెబుతోంది. పరిస్థితి చేయి దాటితే అణుదాడికి కూడా దిగుతామని పాక్ బీరాలు పలుకుతోంది. కానీ దాయాది ఆ పని చేస్తే భారత్ కూడా చూస్తూ ఊరుకునే ప్రసక్తే ఉండదు. పాక్ చిన్న అణ్వస్త్రం ప్రయోగించినా భారీగా ప్రతిదాడి చేస్తామని భారత్ కొన్నాళ్ల క్రితమే హెచ్చరించింది. అవసరమైతే తమ అణు విధానాన్ని మార్చుకుంటామని కూడా తేల్చి చెప్పింది. ఇవన్నీ తెలిసి కూడా పాక్ భారత్ను ఉద్దేశపూర్వకంగా కవ్విస్తోంది. అయితే పాక్ సంగతి తెలిసిన భారత్ ఆ దేశ కుట్రల్ని తిప్పికొడుతోంది. ఇప్పటి వరకు భారత్ పాక్ మధ్య 4 సార్లు యుద్ధం జరిగింది. అణ్వస్త్రాలు లేకముందే కాదు, వచ్చిన తర్వాత కూడా యుద్ధాలు జరిగాయి. అయినా సరే సంప్రదాయ యుద్ధానికే పరిమితమైన రెండు దేశాలు ఎక్కడ అణ్వస్త్రాల ప్రసక్తి లేదు. అలాంటిది ఇప్పుడు సమయం సందర్భం లేకుండా పాక్ అణ్వస్త్రాల పేరు చెప్పి బెదిరింపులకు దిగడం హాస్యాస్పదమే తప్ప మరొక్కటి కాదు. పాక్ ఏం చేసినా ఎలా తిప్పికొట్టాలో తమకు తెలుసునని భారత్ చెబుతోంది. భారత్ ఇప్పటికే సైలెంట్గా తన పని తాను చేసుకుపోతోంది.
పాక్ ప్రకటనలకు పెద్దగా విలువివ్వకుండా క్షేత్రస్థాయి పరిస్థితులు, ఆచరణ సాధ్యమైన వ్యూహాలను బేరీజు వేసుకుంటోంది. పహల్గాం ఉగ్రదాడి జరిగినందుకు మన దేశంలో అందరికీ బాధగానే ఉంది. దేశం మొత్తం ఆవేశంతో రగిలిపోతోంది. ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని నినదిస్తోంది. కానీ అందుకోసం అన్ని రకాలుగా ఆలోచించాలి. ఆవేశపడి ఏదో ఒకటి చేసేయడం మంచిది కాదు. ఈ కోణంలోనే భారత్ వ్యూహాత్మక యుద్ధం మొదలుపెట్టింది. యుద్ధం కంటే ఎక్కువ నష్టం చేసే పని చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే బెటర్ అన్న అభిప్రాయాలు వస్తున్నాయి. భారత్ యుద్ధానికి దిగుతుందని ఊహించిన పాక్ ఈ చర్యలు ఏమాత్రం ఊహించలేదు. దీంతో భారత్ వేసే ప్రతి అడుక్కి దాయాది ఉక్కిరిబిక్కిరవుతోంది. సింధు జలాల ఒప్పందం నిలిపేసినా, ద్వైపాక్షిక వాణిజ్యంపై నిషేధం విధించినా, పాక్ విమానాలకు గగనతలం మూసేసినా, పాక్ ఓడలు మన పోర్టులకు రాకూడదని చెప్పినా ఇవన్నీ వ్యూహాత్మక యుద్ధంలో భాగమే. ఇలాంటి చర్యలతో పాక్ను అష్టదిగ్బంధనం చేసి చావు దెబ్బ కొట్టాలనేది భారత్ యోచనగా ఉంది. దీంతో పాటు ఆర్థిక దిగ్బంధనం కూడా మొదలైంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాక్ ను గ్రే లిస్ట్ లో పెట్టేలా చూడడం, ఐఎంఎఫ్ నుంచి అప్పు రాకుండా అడ్డుకోవడానికి భారత్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ చర్యలన్నీ ఓ కొలిక్కొస్తే పాక్ మరింత నిర్వీర్యం కావడం ఖాయం. భారత్ ఇన్నేళ్లుగా ఈ ఒప్పందాన్ని గౌరవిస్తూ సింధు నది నీటిని పాకిస్తాన్కు సముచితంగా ఇస్తూ వచ్చింది. అయితే పాకిస్తాన్ మాత్రం ప్రతిసారి వ్యతిరేక వైఖరిని అవలంబిస్తూ జల వనరులను కూడా రాజకీయ ఆయుధంగా వాడేందుకు ప్రయత్నిస్తోన్న తీరు ఆందోళన కలిగిస్తోంది. పైగా ఇండియా నిర్మిస్తున్న హైడ్రో ప్రాజెక్టులపై తరచూ అభ్యంతరాలు తెలుపుతూ వాటిని అంతర్జాతీయ న్యాయస్థానాల్లోకి లాగే ప్రయత్నాలు కూడా చేసింది. కానీ తన బకాయిలను తీర్చకపోయినా, ఉగ్రవాదానికి అండగా ఉన్నా భారత్ మాత్రం నీటిపై ఉన్న ఒప్పందాన్ని గౌరవిస్తూ వచ్చింది. ఇప్పుడు పెహల్గాం దాడి జరిగిన తరుణంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేయాలన్న నిర్ణయం మాత్రం పూర్తిగా భిన్నమైంది. ఇది కేవలం నీటి నియంత్రణ సమస్యే కాదు, ఇది ఒక వ్యూహాత్మక చర్య. ఎందుకంటే ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్ మీద పడే దెబ్బ అత్యంత తీవ్రమైనదిగా ఉండే అవకాశం ఉంది. సింధు బేసిన్ మీద ఆధారపడే వ్యవసాయ రంగం దిగుబడి తగ్గినా, తాగునీటి కొరత ఏర్పడినా, హైడ్రో పవర్ ఉత్పత్తి క్షీణించినా వాటన్నిటికన్నా ముందుగా పాక్ ఎదుర్కొనే దెబ్బ ఆహార భద్రతపై ఉంటుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఆర్థిక దివాలా పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్కి ఇది మరింత ఉత్పాతం తెచ్చే పరిణామమవుతుంది. మరోవైపు దేశంలో మిలిటరీ వ్యయాలు పెరిగినప్పటికీ ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చలేని పరిస్థితి నెలకొనడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. రాజకీయంగా అస్థిరత పెరిగితే మిలిటరీ వ్యవస్థే పాలన చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మొత్తంగా పాక్ను అంతర్గతంగా కుంగదీసే పరిణామాలకు దారితీయొచ్చు. భారత్ ఇంతవరకు సైనిక చర్య అనే పదం వాడలేదు, అలాంటి సంకేతాలు కూడా ఇవ్వలేదు. అటు సైన్యం కూడా రెగ్యులర్ గా జరిగే విన్యాసాలే చేస్తున్నామని చెప్తోంది. అయినా సరే దాయాది మాత్రం ఉలికులికి పడుతోంది. భారత్ తమపై దాడికి దిగుతుందని ఎలుగెత్తి చెబుతోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలను సాయం చేయాలని అభ్యర్థించింది. కానీ ఎవ్వరూ పాకిస్తాన్కు భరోసా ఇవ్వలేదు. దీంతో ఆ దేశానికి భయం మరింతగా పెరిగిపోయింది. దీనికి తోడు భారత్లో జరుగుతున్న అత్యున్నత స్థాయి సమావేశాలకు, తీసుకుంటున్న చర్యలకు పొంతన కనిపించడం లేదని పాక్ మదన పడుతోంది. మిలిటరీ చర్య ఉండదని పాక్కు నమ్మకం కుదరటం లేదు. ఎందుకంటే భారత్ త్రివిధ దళాధిపతులు రెగ్యులర్ గా ప్రధాని మోడీని కలుస్తున్నారు. సుదీర్ఘ సమావేశాలు జరుగుతున్నాయి. మిలిటరీ యాక్షన్ లేకపోతే ఇన్ని సమావేశాలు ఎందుకుంటాయని పాక్ బుర్ర బద్దలు కొట్టుకుంటోంది. ఈలోగా భారత్ చేస్తున్న వ్యూహాత్మక యుద్ధం పాకిస్తాన్ను దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. దీంతో ఏ యుద్ధం గురించి ఆలోచించాలో అర్థం కాని అయోమయంలో ఉంది పాకిస్తాన్ పై ఇలాగే ఒత్తిడి పెంచి కాళ్లబేరానికి వచ్చేలా చేసుకోవాలని భారత్ భావిస్తోంది. అటు సరిహద్దుల్లో పాక్ సైన్యం కవ్వింపులకు బీఎస్ఎఫ్ ధీటుగా జవాబిస్తోంది. అరేబియా సముద్రంలో చీమ చిటుక్కుమన్న పాక్ పక్కలో బాంబు పడ్డట్టుగా అదిరిపడుతోంది. యుద్ధం కంటే వ్యూహాత్మక యుద్ధమే పాక్ను ఎక్కువ దెబ్బ కొడుతోందనే వాదన వినిపిస్తోంది. భారత్ పాకిస్తాన్పై వ్యూహాత్మక యుద్ధాన్ని ఎంచుకోవడానికి బలమైన కారణాలున్నాయి. గతంలో మనం యుద్ధాలు చేసిన పాకిస్తాన్కి ఇప్పుడు పాకిస్తాన్కు చాలా తేడా ఉంది. పాకిస్తాన్లో ప్రస్తుతం అంతర్గత పరిస్థితులు బాగాలేవు. ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్పై ఉంది. పాకిస్తాన్లో కరెన్సీ రోజురోజుకు పతనమవుతోంది. ద్రవ్యోల్బణం ఎన్నడూ లేనంత తీవ్రంగా పెరిగింది. పాకిస్తాన్ ఆహారం, ఇంధనం కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంటోంది. కరోనా తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా పాకిస్తాన్ దిగుమతులను మరింత భారంగా మార్చింది. ఇన్నాళ్లు దేశాన్ని గాలికొదిలేసి ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బులను ఉగ్రవాదానికి ఫండింగ్ చేసిన పాకిస్తాన్కి ఇప్పుడిప్పుడే పరిస్థితులు అర్థమవుతున్నాయి.
ఇన్నాళ్లు ఏం చెయ్యలేక ఇప్పుడు పొదుపు పేరుతో వింత చర్యలు మొదలుపెట్టింది. పైగా దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలే తమ అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉందంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు పాక్ నాయకులు. ఆర్థిక సంక్షోభంతో పాక్ ప్రజల బతుకులు కూడా దుర్భరంగా మారాయి. చాలా ప్రాంతాల్లో ఉపాధి లేక జనం ఖాళీగా ఉంటున్నారు. కుటుంబ పోషణ కూడా భారమైపోయింది. చివరకు గ్యాస్ సిలిండర్ కూడా కొనే పరిస్థితుల్లో లేరు. మరికొందరు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చూసి ముందు జాగ్రత్త పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ పై సబ్సిడీ ఎత్తేసినట్లే రానున్న రోజుల్లో వంట గ్యాస్ పైన ఆంక్షలు విధిస్తారేమోనని ముందే భారీ కవర్లలో నింపి తెచ్చుకుంటున్నారు. మరికొందరు ప్రజలు పెరుగుతున్న ధరల భారాన్ని తగ్గించుకునేందుకు వంట గ్యాస్ను ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసుకుంటున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమస్యల సుడిగుండంలో ఉన్న పాకిస్తాన్ అసలు తిరిగి కోలుకునే పరిస్థితులు ఉన్నాయా అంటే కష్టమే అన్న సమాధానం వస్తోంది. ఎవరు ప్రధానైనా, ఏ నేత అధికారంలోకి వచ్చినా తమ బతుకులు మారవని సగటు పాకిస్తానీలు వాపోతున్నారు. తమ పాలకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలుకుతున్నారు. తీవ్రవాదం వల్లే పాకిస్తాన్ ఈ రోజు ఈ దుస్థితిలో ఉందని ఆ దేశంలో అందరికీ తెలుసు. అమెరికన్ డాలర్ విలువ ఇండియాలో 84 రూపాయలుంటే పాకిస్తాన్లో సుమారు 300 రూపాయలుంది. పాకిస్తాన్ ఎంత ఆర్థిక అస్థిరతతో కొట్టుమిట్టాడుతుందో అర్థమవుతోంది. పాక్ ఆర్థిక వ్యవస్థ ఏళ్ల తరబడి ఎదుగుదల లేకుండా స్తబ్దుగా ఉండిపోవడంతో పాటు విదేశీ మారక ద్రవ్యం నిల్వల కొరత వల్ల కొన్నేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. పాకిస్తాన్ ఎంత దుర్భర పరిస్థితిలో ఉందంటే పాక్ సైన్యానికి కూడా 2 పూటలా సరైన తిండి పెట్టడం లేదన్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు పీఓకేలో ఉద్యమాలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ పాలకులు తమ సహజ సంపదను కొల్లగొడుతూ తమకు న్యాయమైన వాటా దక్కనివ్వడం లేదని పీఓకేలో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చాలా చోట్ల ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేస్తున్నారు. సైన్యాన్ని కూడా లెక్క చేయకుండా నిరసన తెలుపుతున్నారు. దీంతో ఆందోళనలు కంట్రోల్ చేయడం తమ వల్ల కాదని పాక్ భద్రతా బలగాలు చేతులెత్తేస్తున్నాయి. దేశం దివాళా తీస్తుంటే దారి చూపాల్సిన రాజకీయ వ్యవస్థ కూడా దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇక పౌర సమాజం కూడా అల్లకల్లోలంగా ఉంది. ఇలా ముప్పేట సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ సొంతిల్లు చక్కదిద్దుకునే ప్రయత్నం చేయకుండా భారత్లో ఉగ్రవాదుల్ని ఎగదోయడానికి ప్రయత్నించడం విడ్డూరంగా ఉంది. గతంలో భారత్తో యుద్ధమంటే పాక్కు సొంత ప్రజల మద్దతు దండిగా ఉండేది. ఎప్పటికైనా కాశ్మీర్ను స్వాధీనం చేసుకోగలమని పాక్ ప్రజలు అప్పట్లో నమ్మేవాళ్లు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. పాక్ ప్రజల ఆలోచన తీరులో కూడా మార్పు వచ్చింది. భారత్ అంతకంతకు అభివృద్ధిలో దూసుకుపోతుంటే పాకిస్తాన్ నానాటికి తీసికట్టుగా మారడం వారికి నచ్చటం లేదు. దీంతో ఈ మధ్యకాలంలో బహిరంగంగానే భారత్పై ప్రశంసలు, సొంత ప్రభుత్వాలపై విమర్శలు పెరిగాయి. ఇప్పుడు కూడా పెహల్గాం దాడి తర్వాత సోషల్ మీడియాలో సొంత సర్కారుపై పాక్ ప్రజలు సెటైర్లు విసురుతున్నారు. కనీస అవసరాలకు దిక్కులేని దేశం యుద్ధానికి కాలు దువ్వడం ఏంటని మండిపడుతున్నారు. అంటే యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్కు సొంత ప్రజల మద్దతు ఉండనట్టే. ఇప్పటికే పాక్ అంతర్జాతీయంగా ఏకాకిగా మారింది. ఇప్పుడు సొంత ప్రజలు కూడా దూరం జరుగుతున్నారు. ఇలా అన్ని రకాలుగా ఒంటరైన పాకిస్తాన్పై యుద్ధానికి దిగాల్సిన అవసరం ఏముంది అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పాకిస్తాన్ తనకు తానుగా నాశనమయ్యే స్థితిలో ఉన్నప్పుడు ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం మంచిదనే వాదన వినిపిస్తోంది. మన చేతికి మట్టంటకుండా పాకిస్తాన్ సర్వనాశనమైతే అప్పుడు ఆటోమేటిక్గా ఉగ్రవాద సమస్యకు తెరపడుతుందనేది మన వ్యూహకర్తల భావన. అందుకే వ్యూహాత్మక యుద్ధానికి తెరలేపి పాక్ తన వేలితోనే తన కన్ను పొడుచుకునేలా ఎత్తుగడలేస్తున్నారు. భారత్ యుద్ధ వ్యూహాలే తట్టుకోలేని పాక్ కొత్త వ్యూహాలు చూసి మరింతగా బెదిరిపోతోంది. పేరుకు యుద్ధం జరగడం లేదన్న మాటే కానీ వ్యూహాత్మక యుద్ధం అంతకు మించిన నష్టం చేస్తుందని భయపడుతోంది. అయితే ఈ సంగతి ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి అన్న విషయం దాయాదికి అంతుపట్టడం లేదు. ఇప్పటికే భారత్ యుద్ధం చేయకుండా అడ్డుకోండని ఇతర దేశాలను అడిగితే భారత్ నుంచి అలాంటి సంకేతాలు లేవు కదా అనే సమాధానం వచ్చిందని అంటున్నారు. ఇక భారత్ తీసుకుంటున్న చర్యలన్నీ వ్యూహాత్మక యుద్ధమని చెబితే ఎవరు నమ్ముతారనే అనుమానం పాక్ను వేధిస్తోంది. భారత్ మాత్రం గురి చూసి పాక్ ఆయువు పట్టు కదిలిపోయేలా కొడుతోంది. భారత్ గతానికి భిన్నంగా స్పందిస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో ఢిల్లీ తీసుకునే చర్యల్ని ఊహించడం పాకిస్తాన్కు శక్తికి మించిన పనవుతుంది. ఇటు భారత్ బహుళంచెల వ్యూహాలతో పాకిస్తాన్ అష్ట దిగ్బంధనం చేస్తూ తేరుకోనివ్వడం లేదు. పెహల్గాం ఉగ్రదాడికి దశాబ్దాల పాటు పాక్ పశ్చాత్తాపడాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. పాకిస్తాన్ను ఎంతగా నష్టపరచాలంటే మళ్లీ కోలుకోవడం కుదరని పని అన్నట్టుగా ఉండాలనుకుంటోంది. మరిన్ని అస్త్రాలు తమ అమ్ముల పొదిలో రెడీగా ఉన్నాయనే సంకేతాలిస్తోంది. భారత్ ముప్పేట దాడితో పాకిస్తాన్కు ఊపిరాటం లేదు.
ఈసారి భారత్ రియాక్షన్కు సిద్ధమై ఉన్నామని పాక్ మొదట్లో అనుకుంది. ఉగ్రదాడి జరిగిన గంటల వ్యవధిలో పాకిస్తాన్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. కానీ భారత్ కొత్త యుద్ధానికి తెరలేపడంతో పాకిస్తాన్కు దిక్కుతోచడం లేదు. పైగా పాకిస్తాన్లో ఉన్న ఆర్థిక దుస్థితిలో సైన్యాన్ని యుద్ధానికి సన్నద్ధంగా ఎక్కువ రోజులు ఉండడం కుదిరే పని కాదు. అలాగని సైన్యాన్ని వెనక్కు పిలిస్తే భారత్ సరికొత్త వ్యూహం రచిస్తుందేమోనే భయం పాక్కు నిద్ర లేకుండా చేస్తోంది. ముందే మేలుకుంటే నష్టం తగ్గించుకోవచ్చనుకుంటే ఎరక్కపోయొచ్చి ఇరుక్కుపోయామన్నట్టయిందని దాయాదిప్పుడు తీరిగ్గా విచారిస్తోంది. అసలు సరిహద్దుల్లో పాక్ కవ్వింపులు కూడా ఎంతకాలం ఉంటాయో అనుమానమే. ఎందుకంటే తమ దగ్గర మందుగుండు తక్కువగా ఉందని పాక్ ఆర్మీ అంతర్గత సంభాషణలే బట్టబయలు చేస్తున్నాయి. ఇలాంటి స్థితిలో పాక్ దగ్గర ఎక్కువ ఆప్షన్స్ కూడా లేవని, అందుకే మేకపోతు గాంభీర్యంతో కవర్ చేస్తుందన్న అభిప్రాయాలున్నాయి. ప్రతీకారం అంటే విధ్వంసం మాత్రమే కాదు, కోలుకోలేని దెబ్బ కొట్టడం, లేవకుండా బలంగా కొట్టడం. భారత్ కొడుతున్న ఒక్కో దెబ్బకు పాక్కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది. షాకుల మీద షాకులు తగులుతూ ఉండడంతో షేక్ అవుతోంది. పైగా కీలక సమయంలో పాక్లో రాజకీయ సైనిక నాయకత్వం బలంగా లేకపోవడం మరో లోటు. గతంలో ఎప్పుడో యుద్ధం జరిగినా ఈ రెండు నాయకత్వాల్లో ఏదో ఒకటి బలంగా కనిపించేది. కానీ ఇప్పుడు దొందే అనే దుస్థితి కనిపిస్తోంది. ఆర్మీ చీఫ్ దేశం దాటారనే ప్రచారంతో పాక్ పరువు ముందే సింధూపాలైంది. అటు ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా బొత్తిగా అనుభవం లేదు. చివరకు తన అన్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ను సలహా అడిగితే భారత్తో దౌత్య మార్గంలోనే డీల్ చేయాలని ఆయన సలహా ఇచ్చారు. దీన్ని బట్టి పాక్ ఎంత బలహీనంగా ఉందో తెలుస్తుంది. సొంతిల్లు ఎప్పుడు పడిపోతుందో తెలియని పాకిస్తాన్ పక్కింటిపై కన్నేసి కయ్యానికి కాలు దువ్వడం దుస్సాహసమే. పాక్ దుస్సాహసం చేస్తోందని తెలిసినప్పుడు మనం ఖచ్చితంగా వ్యూహాత్మకంగానే వ్యవహరించాలి. ఏ దేశమైనా మనుగడ సాగించాలంటే ముందు సొంత వనరులుండాలి, లేదంటే బయట నుంచి సహకారం కావాలి. కానీ పాకిస్తాన్ రెంటికి చెడ్డ రేవడిగా మారింది. ఇన్నాళ్లు పాక్ను భుజాలపై మోసిన దేశాలు ఇక ముందు భారం పంచుకోవడానికి సిద్ధంగా లేవు. అందుకే పాకిస్తాన్ చాలా వేగంగా ఒంటరైపోతోంది. ఒక్కో ఆశ అడియాస అవుతున్న కొద్దీ దాయాదికి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. అందుకే అనాలోచిత ప్రకటనలు, ఆచరణ సాధ్యం కాని బెదిరింపులతో బండి లాక్కు రావాలనుకుంటోంది. కానీ అన్ని రకాలుగా ఆరితేరిన భారత్ ముందు పాక్ కుప్పిగంతులు కుదరడం లేదు. పాక్ భారత్కు శత్రుదేశమే, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ శత్రువుతో కూడా ఎప్పుడూ ఒకే రకమైన వ్యూహం పనికిరాదు. శత్రువు స్థితిగతులు, మన అవసరాలు బట్టి వ్యూహాలు మారుతూ ఉండాలి. అలాగైతేనే మనం అనుకున్న లక్ష్యాలు సాధించగలం. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. కానీ భారత్ పరిస్థితి వేరు. ప్రపంచ ఆర్థిక శక్తుల్లో ఒకటిగా ఎదగాలనే లక్ష్యంతో వడివడిగా ప్రయాణం సాగిస్తోంది. ఇలాంటి తరుణంలో అనవసర ఉద్రిక్తతలు చెలరేగడం మనకు మంచిది కాదు. అందుకే దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మక యుద్ధమనే అస్త్రాన్ని భారత్ ప్రయోగించింది. భారత్తో పోలిస్తే పాకిస్తాన్ చాలా బలహీన దేశం. అలాంటి దేశంపై యుద్ధం చేయడమో, అణ్వస్త్రాలు వాడేంత అవసరం లేనేలేదు. పాక్ కష్టాల్ని మరింత పెంచితే ఆ దేశ మనుగడే ప్రశ్నార్థకమై అసలు ఉనికే లేకుండా పోతుంది. పాక్కున్న ఒక్కో లైఫ్ లైన్ను నిర్వీర్యం చేయడమే భారత్ తక్షణ కర్తవ్యం. ఈ పని చేయడానికి మిలిటరీ చర్యకు దిగాల్సిన పనే లేదు. పాకిస్తాన్ను భారత్ నాశనం చెయ్యనక్కర్లేదు. పాకిస్తాన్ తనకు తానే నాశనం చేసుకుంటుంది. అందుకే వ్యూహాత్మకంగా పాకిస్తాన్ను ఆర్థిక అష్టదిగ్బంధనం చేస్తున్నారు. ఇప్పుడు కూడా నైతికంగా భారత్ పాక్తో యుద్ధం చేసినట్లే. అంతేకాని అవగాహన లేకుండా అణ్వాయుధాలు ప్రయోగించాలని కొందరు కోరుకోవడం అవివేకం. వ్యూహాత్మక యుద్ధం గురించి చాలా మందికి అవగాహన లేదు. అందుకే వాళ్లంతా భారత్ ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా చోద్యం చూస్తోందని భ్రమపడుతున్నారు. కానీ మనం చేసేది యుద్ధమైనా, వ్యూహాత్మక యుద్ధమైనా ముందుగా చెప్పడం, కామెంటరీలు చెప్పడం ఉండవు. అవి అర్థమయ్యే వాళ్ళకు అర్థమవుతాయి, కానీ వారికి కావంతే. కానీ కాస్త ఆలస్యంగానైనా అందరికీ విషయం తెలుస్తుంది. అంతవరకు ఓపిక పట్టాలే కాని మన పైత్యాన్ని దేశం మీద రుద్దడం సబబు కాదు. 26 మంది ప్రాణాలు పోయాయని 140 కోట్ల మంది ప్రాణాలు రిస్కులో పడేసే చర్యలకు దిగాలని సలహాలివ్వకూడదు. అసలు దేశం ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో చెప్పడానికి, చెయ్యడానికి తగిన యంత్రాంగం ఉంది, వ్యవస్థలున్నాయి. కావలసిన అనుభవం కూడా మన ప్రభుత్వం దగ్గర ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే పాక్ యుద్ధం రాకుండానే యుద్ధ భయంతో వణికిపోతోంది. ఈ పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలి. బాధ్యతాయుతమైన పౌరులుగా క్లిష్ట సమయంలో సర్కారుకు బాసటగా నిలబడటం మన విధి. అంతేకాని అది చెయ్యి, ఇది చెయ్యి అని ఆవేశపూరిత సలహాలివ్వడం,
సోషల్ మీడియాలో దేశ రక్షణ గురించి డిస్కస్ చేయడం అంత తెలివైన పని కాదు. మనకు ఉగ్రవాదులు కొత్త కాదు, పాకిస్తాన్కు బుద్ధి చెప్పడం కూడా పాత విషయమే. అయినా సరే ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు రచిస్తూనే ఉంది భారత్. ఇప్పుడు కూడా అదే పనిలో ఉంది. ఇప్పటికే సగం పని పూర్తయిందే. ఇంత కీలక సమయంలో ఎవరి నోటికొచ్చినట్లు వాళ్ళు మాట్లాడి సర్కారు మొరాలిటీని దెబ్బతీసే ప్రయత్నం చెయ్యకూడదు. అసలు యుద్ధాన్ని కోరుకోవడం, ఆహ్వానించడమే మంచిది కాదంటుంటే ఇక ఏకంగా అణువాయుధాలు ప్రయోగం గురించి మాట్లాడటం ఆత్మహత్యా సదృశ్యం. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.